హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ చంద్రశేఖర్ మాదాల. లాస్ట్ వీడియోలో మనం ఎంబీబీఎస్ పాత్వే ఇన్ ఇండియా గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఆ ఎంబీబీఎస్ జాయిన్ అవడం కోసం జరిగే ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. మనం ఈరోజు నీట్ 2026 ఎగ్జామ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అప్లికేషన్ డేట్స్, ఎలిజిబిలిటీ అండ్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నీట్ 2026 అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 2026లో ఓపెన్ అవుతుంది అండ్ మార్చ్ 2026 కల్లా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది, డెడ్ లైన్. అండ్ మనకి ఫీజెస్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1700 రూపీస్ ఉంటుంది అండ్ 1600 రూపీస్ ఫర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి, అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి 1000 రూపీస్ మనకి నీట్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. 9500 ఫర్ ఫారెన్ సిటిజన్స్ అండి, ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ కి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమన్నా కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఏమన్నా మైనర్ కరెక్షన్స్ ఉంటే అవి మనకి కరెక్షన్ విండోలో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో వచ్చేసరికి మార్చ్ 2026 లో ఓపెన్ అవుతుంది అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి టెంటేటివ్ గా మనం ఏప్రిల్ 2026 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి టెంటేటివ్ డేట్ 3rd May 2026 అండి. మనకి ఎలిజిబిలిటీ, నీట్ ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఆన్ అండ్ ఆర్ బిఫోర్ December 31st కి 17 years ఏజ్ క్రాస్ అయి ఉండాలి. అండ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 10+2 కంప్లీట్ అయిపోవాలి, లేదంటే 12th grade ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో అపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ నీట్ 2026, మనం నీట్ 2026 ఎగ్జామ్ కి ఎన్టీఏ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తారో వర్కింగ్ కండిషన్ లో ఉండేది చూసుకోవాలి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, నీట్ 2026 ఎగ్జామ్ అప్లై చేసే ముందులా మీ ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉన్న మీ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉందో, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th and 12th మార్క్ షీట్స్ తో మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఆధార్లో ఇమీడియట్ గా కరెక్షన్ చేయించేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నీట్ 2025 అనాలిసిస్, ఏ మార్క్స్ కి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్స్ లో కట్ ఆఫ్, ఏ కేటగిరీ కట్ ఆఫ్, బి కేటగిరీ కట్ ఆఫ్, సి కేటగిరీ కట్ ఆఫ్ అండ్ ఆల్ ఇండియా కోటాకు కూడా మనము డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఈ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ఈ నీట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమన్నా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన నీట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఎన్టీఏ వెబ్సైట్ మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.